బ్యాక్ టు బులెటిన్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలైంది. టీఎస్పీఎస్సీ తొలి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. త్వరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా విడుదల కానుందని తెలిపారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఉద్యోగ నియామక ప్రకటనని ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాక ఇదే తొలి ఉద్యోగ ప్రకటన. ఏఈయూ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3783 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేశారు. వీటికి సెప్టెంబర్ 20న కామన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు 2 వారాల సమయం ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 3 వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి. సివిల్ సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి కామన్ ఎగ్జామినేషన్ని మేము కండక్ట్ చేయబోతున్నాం. అది వచ్చే నెల అంటే సెప్టెంబర్ 20వ తారీఖు నాడు రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 హైదరాబాద్, 2 వరంగల్, 3 ఖమ్మం, 4 కరీంనగర్. ఈ 4 జిల్లా కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో ఈ పరీక్ష ఉంటుంది. ఇదంతా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్స్ దీనికి ఎలిజిబుల్. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. అందులో రాత పరీక్షకు 450 మార్కులు, ఇంటర్వ్యూ 50 మార్కులు ఉంటాయి. మరో వారం రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్ల ఉద్యోగాల ప్రకటన వస్తుందన్నారు చైర్మన్. అసిస్టెంట్, సివిల్, మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. టీఎస్పీఎస్ ద్వారా నిర్వహించబోయే పరీక్షలకు ఆగస్టు నెలాఖరులోగా సిలబస్ ను పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఘంటా చక్రపాణి. ఇంకో వారం రోజుల్లోపు అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటనను కూడా విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. సో ఇంజనీరింగ్ పోస్టులు 3 రకాల ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. ఒకటి అసిస్టెంట్ ఇంజనీర్సు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సు, ఇవి సివిల్లో. అట్లాగే మెకానికల్ డిపార్ట్మెంట్లో కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. అట్లాగే మిగతా విభాగాల్లో కూడా ఉన్నాయి. వరుస క్రమంలో ఈ నెలాఖరు కల్లా ఇంజనీరింగ్ పోస్టుల రిక్రూట్మెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఈ నెల చివరి కల్లా మేము విడుదల చేయబోతాము. అక్టోబర్ చివర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రూప్ 1 నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ అక్టోబర్ నాటికి కమల్నాథన్ కమిటీ నివేదిక వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. డిసెంబర్లోగా దాదాపు 80% ఉద్యోగాల భర్తీ జరుగుతుందని వెల్లడించారు. ఇక వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ రానుంది. వ్యవసాయ శాఖ తర్వాత మిగతా శాఖల్లో ఖాళీ ఉద్యోగాలకు ప్రకటన వస్తుంది.